టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సెన్సేషన్ మనశంకర వరప్రసాద్ గారు సినిమా అల్టిమేట్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతూ బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండగా సినిమా బాక్సాఫీస్ దగ్గర మూడవ రోజు మరోసారి అద్భుతమైన ట్రెండ్ ను చూపించింది. మరి అంచనాలను మించిపోయే రేంజ్ లో ట్రెండ్ ను చూపించలేకపోయింది. కానీ ఉన్నంతలో ఇతర సినిమాలకు థియేటర్స్ ను పంచినా ఉన్న లిమిటెడ్ షోలను ప్యాక్డ్ హౌసెస్ తో అన్ని చోట అద్భుతమైన జోరును చూపెడుతూ 13.24 కోట్ల రేంజ్ లో షేర్ ను తెలుగు రాష్ట్రాలలో, వరల్డ్ వైడ్ గా 16.74 కోట్ల రేంజ్ లో షేర్ ను, 26.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. దాంతో బాక్సాఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన 3 డేస్ కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 19.17 కోట్లు, సీడెడ్ లో 8.49 కోట్లు, వైజాగ్ లో 7.51 కోట్లు, ఈస్ట్ లో 5.76 కోట్లు, వెస్ట్ లో 4.55 కోట్లు, గుంటూరులో 5.41 కోట్లు, కృష్ణాలో 4.26 కోట్లు, నెల్లూరులో 2.89 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 58.04 కోట్ల దాకా షేర్ ను, 86.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5.35 కోట్లు, ఓవర్సీస్ లో 14.80 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో 78.19 కోట్ల దాకా షేర్ ను, 126.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. ఇక టోటల్ గా 122 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 64% వరకు రికవరీని అందుకోగా మరో 43.81 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక సినిమా ఈ రోజు నుండి ఆదివారం వరకు కలెక్షన్ల పరంగా అద్భుతమైన జోరును చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.